యూజువల్గా మనం దేవుని దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, మనం ఎప్పుడైతే భారమైన హృదయంతో లేదా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో లేదా ఒక హృదయం నలిగిపోయిన స్థితిలో మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో భారంతో దేవునికి ప్రార్థన చేస్తాం. అండ్ వీ ఎక్స్పెక్ట్ గాడ్ వెంటనే నాకు హెల్ప్ కావాలి దేవా, ఈ టైంలోనే ఇప్పుడే నాకు కావాలని చెప్పేసి మనం అడుగుతూ ఉంటాం. అట్లనే దేవుని కూడా మనం ఊహించిన రీతిగానే, మనం అడిగిన రీతిగానే దేవుడు కూడా ఆయన టైమ్లీ హెల్ప్, టైమ్లీ రెస్పాన్స్, రైట్ టైంలో ఆయన మనకి ఇస్తూ ఉంటాడు. మనం ఎన్నో వాగ్దానాలు ఎత్తిపట్టి దేవా విరిగిన హృదయం నువ్వు అలక్ష్యం చేయవని చెప్పేసి మనం ఎంతగానో భారంగా ప్రార్థన చేసి దేవుణ్ణి మనము రెస్పాన్స్ వచ్చేలాగా మనం ఆయన్ని కన్విన్స్ చేస్తాం. అయితే దేవుడు కూడా ఇంకొక మాట చెప్తున్నాడు ఏంటంటే, మీరు నా యొద్దకు ఎలా వచ్చి ఆదరింపబడుతున్నారు, ఎలాంటి ప్రేమ మీరు కోరుకుంటున్నారో అలాంటి ప్రేమే మీ పొరుగు వారికి కూడా మీరు ఇవ్వాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీవు ఎలా ఆదరింపబడాలని నువ్వు కోరుకుంటున్నావో అదే ఆదరణ ఇతరులకు నువ్వు ఇవ్వగలవా? అదే ప్రేమ ఇవ్వగలవా? అదే సహాయం నువ్వు వారికి ఇవ్వగలవా? అదే సంతోషం నువ్వు వారికి పంచగలవా? అదే జ్ఞానం నువ్వు వారికి ఇవ్వగలవా? మరి దేవుడు ఇంకొక వాక్యంలో అంటాడు, మీ బలమందు మీరు సంతోషింపక బలహీనుల దౌర్బల్యమును ఎరిగి వారిని చేరదీయుడి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి బలహీనులు ఎవరైతే ఉన్నారో, ఒక నీడ్ సిచ్యువేషన్లో, ఒక పోర్ సిచ్యువేషన్లో లేదా ఒక హెల్ప్ కావాల్సిన సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వారిని మనం సంతోషపరచాలంట. వారికి మేలు కలుగజేయడానికి, వారు ఆనందంగా ఉండడానికి మనమే సెల్ఫ్ సెంటర్డ్గా లేకపోతే సెల్ఫిష్నెస్తో మనకు కలిగి ఉన్న దాన్ని చూస్తూ, మనకు ఉపయోగపడిపోయిన దాన్ని చూస్తూ బ్రతకడం కాదు, కానీ ఎవరికైతే అది సహాయంగా ఉంటుందో అవి ఇచ్చినప్పుడు దేవుడు మరింత రెట్లుగా మనకి ఇవ్వగలడు. మరి అది ఏ విషయంలో అయినా దేవుడి నుంచి ఏ విషయాలు నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అయ్యే విషయాల్లో కూడా దేవుడు నిన్ను ఉదారత కలిగి ఉంటున్నాడు. నీ పొరుగువారి పట్ల, నీ బంధుమిత్రుల పట్ల, నీ స్నేహితుల పట్ల, నీతో పాటు జీవించే మనుషుల పట్ల నువ్వు ఏ ఉదారత అయితే నీవు కావాలని కోరుకుంటున్నావో అదే ఉదార స్వభావం నీ నుంచి నీ పొరుగువానికి ఉండాలని దేవుడు ఇవాళ నీతో మాట్లాడుతున్నాడు. కనుక నువ్వు ఈ మాటలు విన్నప్పుడు నువ్వు కూడా ఒక దృఢ సంకల్పం తీసుకో. నేను పువర్ పీపుల్కి నేను హెల్ప్ చేయాలి, నా జ్ఞానం ఇతరులకు నేను పంచిపెట్టాలి, హెల్ప్ఫుల్ పీపుల్కి నేను మాట సాయమైనా చేయాలి, నేను చేయగలిగిన దాంట్లో కొంచెమైనా చేసి దేవునికి మాదిరికరంగా ఉండాలి. ఒక ఫినాన్షియల్గా ఎవరికైనా హెల్ప్ కావాలి అంటే అది నా దగ్గర ఉంది, అది నాకు సర్ప్లస్గా ఉంది అంటే నేను ఎంతో కొంత వాళ్ళకి ఇవ్వగలగాలి. నేను ఒక దేవుని బిడ్డలకి నేను